నెల్లూరు జిల్లా రాపూరు మద్దెల మడుగు సెంటర్లో రాత్రికి రాత్రే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటును వైసీపీ మండల కన్వీనర్ బొడ్డు మధుసూదన్ రెడ్డి ఖండించారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు కానీ దివంగత రాజశేఖర రెడ్డి గుర్తుగా ఉన్న పైలాన్ స్థలంలో వేరొకరి విగ్రహం పెట్టడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోందని మధుసూదన్ రెడ్డి చెప్పారు. నిబంధనలు అధికార ప్రతిపక్షాలకు ఒకేలా ఉండాలని వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు ఎన్టీఆర్ ను పెట్టడం ఏమిటని మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయమై జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో చర్చించి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వైసీపీ మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి చెప్పారు. గడిచిన పాలకులు 2021 సంవత్సరం నేషనల్ హైవే వచ్చిన దానివల్ల ఇంకాస్త వైడింగ్ చేసి ప్రభుత్వ నిధులతో తెలుగంగా కౌన్సిల్ నిధులతో తిరిగి పైలాన్ని పునర్నిర్మించుటకు భారీగా కొంత పంచాయతీ నిధులతోనూ దాంట్లో వాటరింగ్కి పంచాయతీ నిధులతోనూ దాన్ని తిరిగి మళ్ళా ఆ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాన్ని పోగొట్టుకోకుండా తిరిగి అక్కడ స్టార్ట్ చేశారు. దానిలో కొంతమంది రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలనే ఉద్దేశం కూడా ఉండింది. కాకపోతే ఏంటంటే నేషనల్ హైవేస్లో విగ్రహాలు పెట్టొచ్చునా పెట్టకూడదు నియమాన్స్లో అప్లికేషన్స్ కూడా పెట్టినట్టు మాలాంటి వాళ్ళకి తెలిసింది. కానీ ఎందువలన అది ఆగిపోయింది. కానీ పైలాన్ కట్టేది మాత్రం ప్రభుత్వ నిధులతో రాజశేఖర రెడ్డి గారికి జ్ఞాపకం ఉండాలని చెప్పేసి దాన్ని పునర్నిర్మించేదానికి దాన్ని విశాలంగా రోడ్డు వైడింగ్ చేసి చేసినారు. అది ఎందువలన అది ఆగిపోయింది. సరే, పాలకులు మారారు, ప్రభుత్వాలు మారినాయి, కానీ దాన్ని ఎవరైనా అడిగినా కానీ మండలంలో అది రాజశేఖర రెడ్డి పైలాన్ అని రాజశేఖర రెడ్డి చిహ్నంగా దాన్ని ఈనాటికి కూడా అందరూ కూడా దాన్ని అదే రూపుతో ఉండాలి. సదర్ పైలాన్ మీద నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అర్ధరాత్రి గ్రామస్థాయిలో వైసీపీ